గుడ్ ఈవినింగ్. సో వెంకటకృష్ణ గారు, దానికి సెవరల్ రీజన్స్ ఉన్నాయి వెంకటకృష్ణ. అంటే మనం ఏంటంటే వెరీ సింపుల్ థింగ్ ఇస్, ఇంతకుముందు కూడా మనం మన ఛానల్లో మాట్లాడుతున్నప్పుడే లైక్ న్యాయస్థానాలను తప్పుపట్టడం, న్యాయస్థానాల్లో చేయటం అనేది కూడా మనం చూసాం. అప్పుడు నేను కూడా దాన్ని అబ్జెక్ట్ చేశాను, మీరు కూడా అబ్జెక్ట్ చేశారు. సో న్యాయస్థానాలను తప్పుపట్టడానికి లేదు. కదా ఏంటంటే కొన్ని విషయాలు మనకి అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు. ఒకటి, న్యాయస్థానాలు ఇప్పుడు మనం ఏదైతే కేసు ఒక ట్రయల్. ఉమేష్ గారు ఒక చిన్న క్లారిటీ ఇక్కడ, అంటే నేను ఎప్పుడు చాలామంది మీలాంటి మిత్రులు సీనియర్ జడ్జిలు వీళ్ళ దగ్గర విన్నది, జడ్జి గారు ఏదైనా తీర్పు చెబితే తీర్పు మీద లేకపోతే కోర్టుల మీద అభిప్రాయాలు చెప్పొచ్చు, కానీ జడ్జి గారికి ఉద్దేశాలు ఆపాదించడం మాత్రమే కంటెంప్ట్ అవుతుందని నేను విన్నది ఇప్పటి వరకు. అంతేనా? అంతేగాని మరి ఇప్పుడు కోర్టుల మీద అభిప్రాయం చెప్పడం తప్పు కాదుగా? తప్పుగా, ఖచ్చితంగా తప్పుగాండి. మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే హిందూ న్యూస్ పేపర్ వాటిలో ఎడిటోరియల్స్ అవి రాస్తుంటారు, మనం కూడా చూస్తున్నాం. తప్పు కాదండి, ఖచ్చితంగా అసలు తప్పే కాదు వెంకటకృష్ణ గారు. బట్ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడికి. ఏంటంటే కొన్ని ప్రొసీజరల్ ల్యాచెస్ ఉంటాయండి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఒక కేసు కట్టిన తర్వాత నేను ప్రొసీజర్ ఒక 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వెంకటకృష్ణ గారు. ఒక కేసు కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరగాలి, 161 స్టేట్మెంట్స్ గ్యాదర్ చేయాలి విట్నెస్ల దగ్గర నుంచి. చేసిన తర్వాత చార్జ్ షీట్ అనేది ఒకటి ఫైల్ చేయాలి. చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి చాలా కేసులు నోచుకోవట్ల మన దేశంలో. అదే దర్యాప్తు సంస్థలు చేసే డిలే, అది దర్యాప్తు సంస్థలు చేసే డిలే. సో సరే, దర్యాప్తు సంస్థలు డిలే చేయలేదు, ఎప్పటికప్పుడు లైక్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేశారు, 161 స్టేట్మెంట్స్ గ్యాదర్ చేశారు, చార్జ్ షీట్ ఫ్రేమ్ చేశారు, చార్జ్ షీట్ ఫైల్ చేశారు అనుకుందాం. కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకుందాం అని కూడా అనుకుందాం. తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే చార్జ్ షీట్ ఫైల్ అవ్వగానే ఈ చార్జ్ షీట్ ని ఛాలెంజ్ చేస్తూ ఒక క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేసుకోవటం, దాని నుంచి స్టే అబ్టైన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. చాలా కేసుల్లో జరుగుతూ ఉంటుంది అది కూడా. సో మనం కూడా అబ్జర్వ్ చేస్తే చాలా కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా హైకోర్టుకు పోవడం, హైకోర్టుకు పోయి కొన్ని కేసుల్లో ఇప్పుడు ఆయన మీద ఉన్న చాలా కేసుల్లో కొన్ని కేసుల్లో ఆయన హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న విషయం ఇది కూడా ఉన్నాయి. అది కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్నారు, కొన్ని డిశ్చార్జ్ చేసుకున్నారు. అంటే అక్కడ క్వాష్ లో మనకి రిలీఫ్ రావాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకోవడం, అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఏమంటదండి ఇక్కడ ఒక అక్యూజ్డ్ కూడా కొన్ని రైట్స్ మన చట్టం కల్పించిందండి. లెట్ మీ కన్ఫెస్ దిస్. సో దానివల్ల ఏమైందంటే ఆ డిలేకి కూడా పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా ఒక క్లయింట్ వచ్చినప్పుడు మీద ఇలా ఎఫ్ఐఆర్ కట్టారు సార్, ఇలా చార్జ్ షీట్ కట్టారు సార్ అంటే ముందు మనం మీకు అసలు దీంతో ఏమాత్రం సంబంధం లేదని మీరు ఖచ్చితంగా భావిస్తారంటే ఒక క్వాష్ పిటిషన్ వేద్దాం హైకోర్టులో అంటారు. సో క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత ఏమవుతుందంటే ఒకవేళ స్టే ఇచ్చారనుకోండి, ఇన్వెస్టిగేషన్ జరగదు. ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఇస్తే ఇన్వెస్టిగేషన్ జరగదు, చార్జ్ షీట్ స్టేజ్ లో ఇస్తే ఇక్కడ ట్రయల్ అవుతుంది. సో దానివల్ల ఒక స్టే ఇవ్వడం వల్ల ఒక హయ్యర్ కోర్టు, సో దానివల్ల ఇన్వెస్టిగేషన్స్ చాలా వరకు డీలేల్ అవుతున్నాయి. అదేవిధంగా మరి ఆ స్టేని ఎవరు వెకేట్ చేయించుకోవాలి? పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎవరైతే హైకోర్టులో ఉంటారో ఆయన వెకేట్ చేయించుకోవాలి, లేదనుకుంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే ఉంటారో ఆయన వెకేట్ చేయించుకోవాలి. మరి స్టే కనుక కంటిన్యూ అవుతూ ఉంటే కింద కోర్ట్స్ వాటి మీద యాక్ట్ చేయలేవు. ఇదొక కేసు. అంటే ఒక రీజన్ తో డిలే కావట్లేదు కేసులు. దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాసెట్స్ టు ఇట్, మల్టిపుల్ రీజన్స్ టు ఇట్ అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను వెంకటకృష్ణ గారు. అలాగే ఇన్సఫిషియంట్ కోర్ట్స్ అండి. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ ఏవైతే మనం కన్స్టిట్యూట్ చేస్తామో అవి ఎంపీస్ ఎమ్మెల్యేస్ మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎంపీస్ ఎమ్మెల్యేస్ మొత్తం యొక్క ట్రయల్ ఒక కోర్టుకే ఇచ్చినప్పుడు దానిలో జడ్జి గారు రెగ్యులర్ గా పర్టికులర్ కోర్టుని అటెండ్ అవుతున్నారా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందులో కరెక్ట్ గా ప్రాపర్ గా ఉన్నారా? సో ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా షార్టేజ్ ఉందా లేదా, పీపీ యొక్క షార్టేజ్ ఉందా లేదా, పీపీ ఏదైతే అడ్జర్న్మెంట్స్ తీసుకోవాలి అడ్జర్న్మెంట్స్ తీసుకోకుండా ఉంటున్నారా? సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఒక న్యాయస్థానంలో ఒక జడ్జి గారు ఇందాక మీరు చెప్పినట్టు అంతా అయిపోయి ట్రయల్ కంక్లూడ్ అయిపోయి జడ్జిమెంట్ రిజర్వ్ చేసిన టైంలో న్యాయమూర్తి గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవటమో లేదంటే న్యాయమూర్తి గారు రిటైర్ అయ్యి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మళ్ళీ ఫ్రెష్ డినోవో అంటాం. నేనేమంటానంటే ఒక మాట, ఇప్పుడు ఈ 3 నెలల నుంచి దీని మీద నడుస్తుంది కదా ఈ పిటిషన్ మీదనే. ఇప్పుడు ఇవాళ కూడా కోర్టు కొంచెం సీరియస్ కామెంట్స్ అయితే పాస్ చేసింది హానరబుల్ సుప్రీంకోర్టు చేస్తూ, అసలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఏర్పాటు చేయట్లేదు స్పీడ్ కోర్ట్స్ని, అలాగే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని చేస్తూ వెంటనే అన్ని రిపోర్ట్స్ కావాలి నోటీసులు కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళందరికీ కూడా. మార్చి నెలకు వాయిదా వేశారు కదా. సో ఈ దఫా అయినా ఇవన్నీ తొందరగా ఏర్పాటయ్యి కేసులు తొందరగా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఎంత మేరకు కనపడుతుంది మీకు? అంటే ఖచ్చితంగా ఈ కోర్ట్స్ అన్ని ఆల్రెడీ 2017లో 3 జడ్జ్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు 3 జడ్జ్ బెంచ్ వారు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత
చాలా రాష్ట్రాల్లో స్పెషల్ కోర్ట్స్ ని కాన్స్టిట్యూట్ చేశారండి. ఎలాగైతే మనకి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి సంబంధించిన స్పెషల్ కోర్ట్స్ ఉంటాయో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన స్పెషల్ కోర్ట్స్, ఏసీబీకి యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించిన స్పెషల్ కోర్ట్స్ ఉంటాయో, అలాగే ఎంపీస్ సిట్టింగ్ లెజిస్లేటర్స్ వాళ్ళకి సంబంధించిన ఎంపీస్ కానీ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కానీ లేదంటే మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ కానీ వాళ్ళకి సంబంధించిన కేసుల్ని త్వరితగతిన చేయాలని స్పెషల్ కోర్ట్స్ ఆల్రెడీ కాన్స్టిట్యూట్ చేయబడ్డాయి. ఆ కాన్స్టిట్యూట్ చేయబడ్డ వాటిలో ఆల్రెడీ దే ఆర్ మ్యాన్డ్ విత్ పీపుల్. కాకపోతే ఓన్లీ డిఫికల్టీ ఏంటంటే బికాస్ ఆఫ్ దీస్ డిలేస్ సుప్రీం కోర్ట్ ఇప్పుడు ఇందాక మన మిత్రులు రామకృష్ణ గారు చెప్పినట్టు ప్రతి కోర్టుకి ఒక జడ్జి గారు ఉంటారండి హైకోర్టులో, పోర్ట్ఫోలియో జడ్జి అంటాం మనం. ఆ జడ్జి గారి మానిటర్ కూడా ఖచ్చితంగా కంటిన్యూస్ గా అదే సార్ నేను ఇక్కడ ఎక్కడ నా పాయింట్ ఎక్కడ